హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్ అప్డేట్స్ పై ఓ లుక్ ఇద్దాం రండి. భరణికి జనసేన మద్దతు, నాగబాబుకి సాష్టాంగ నమస్కారం. విన్నర్ ఎవరో చెప్పిన మెగా బ్రదర్. బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో భాగంగా హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అయితే నేటి ఎపిసోడ్ లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ని స్టేజ్ పైకి తీసుకుని వచ్చారు హోస్ట్ నాగార్జున. సర్ప్రైజ్ ఎంట్రీ అంటే భరణి శంకర్ కోసం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు నాగబాబు బిగ్ బాస్ స్టేజ్ పైకి రావడం. ఎమ్మెల్సీగా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా, నిర్మాతగా, నటుడిగా బిజీగా ఉండే నాగబాబు బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం రావడం నిజంగానే సర్ప్రైజ్ అనిపించింది. భరణి కోసం ఈ స్టేజ్ పైకి ఫస్ట్ వస్తున్నది భరణి తల్లి, అతని గురువు అని నాగార్జున చెప్పగానే భరణి మొహం వెలిగిపోయింది. స్టేజ్ పై భరణి తల్లి విజయలక్ష్మితో పాటు నాగబాబు రాగానే సర్ప్రైజ్ అయిపోయారు భరణి. వాళ్ళని చూడగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. థ్యాంక్ యూ గురువు గారు, ఇంత బిజీలో కూడా నా కోసం రావడం అసలు నమ్మలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు భరణి. బిగ్ బాస్ హౌస్ లో నాకు ఇంతకు మించిన మంచి మూమెంట్ లేదు సార్. ఇది చాలు నా లైఫ్ కి. ఇదే బెస్ట్ మూమెంట్. నా గురువు, నా తల్లి ఇద్దరూ నా కోసం వచ్చారు. చాలు సార్, ఇది చాలు. జీవితాంతం రుణపడి ఉంటాను సార్ అని చేతులెత్తి మొక్కాడు భరణి. ఇక నాగబాబు మాట్లాడుతూ, బిగ్ బాస్ ఆటే కాదు, హోస్టింగ్ కూడా అంత ఈజీ కాదు. ఇంతమందిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం. కానీ వాళ్ళని మిస్టర్ కూల్ గా కంట్రోల్ చేసి గాడిలో పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది అంటూ నాగార్జున పొగిడేశారు నాగబాబు. అప్పుడు నాగార్జున, నా తమ్ముడు నాగబాబు భరణికి గురువు ఎలా అయ్యాడు అని చమత్కరించారు. గురువు లేదు, ఏమీ లేదు. అతనేదో గోల చేయడం తప్ప అదేం లేదు. భరణి నాకు తమ్ముడు లాంటి వాడు. మేమిద్దరం కలిసి 2 సీరియల్స్ చేశాం. భరణి చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. మంచి పవర్ లిఫ్టర్. చాలా లావుగా ఉండేవాడు. నేనన్నా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారన్నా చాలా అభిమానం. మెగా ఫ్యాన్ భరణి. మేమిద్దరం చాలా బాగా క్లోజ్ అయ్యాం. బాక్సింగ్ నేపథ్యం వల్ల ఏమో కానీ ఎవరినైనా కొట్టి మాట్లాడేవాడు. ఎవరైనా తేడాగా మాట్లాడితే ఫస్ట్ మొహంపై కొట్టేసి మాట్లాడేవాడు. చాలా అగ్రెసివ్ ఫెలో. ఇప్పుడు కనిపించే భరణికి అప్పటి భరణికి చాలా తేడా ఉంది. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. కానీ నాకు పరిచయం అయినప్పుడు భరణికి కోపం ఎక్కువ. నేను చాలాసార్లు తిట్టేవాణ్ణి, అలా కొట్టకూడదు, ఆవేశం వద్దు అని చెప్పేవాణ్ణి. ఇప్పుడు ఎంత సాఫ్ట్ అయిపోయాడంటే, నువ్వు వెళ్తున్నావు కానీ అక్కడ ఎవరిని కొట్టకు, చెయ్యి ఎత్తొద్దని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ గంగిగోవులా అయిపోయాడు. నాకు ఇది కూడా నచ్చలేదు. ఓవర్ సాఫ్ట్ అయిపోయాడు. చెయ్యి కట్టుకోమంటే నోరు కూడా కట్టేశాడు. ఎక్కువ చెప్పేశానేమో అనిపిస్తుంది అంటూ నాగబాబు మాట్లాడారు.